హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అభ్యర్థులు చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం, ఎగ్జామ్ డేట్ వచ్చాక చూద్దామని. మీరు అలా అనుకుంటే ఎప్పటికీ జాబ్ సాధించలేరు. ఏ క్షణమైతే మీరు మైండ్లో ఫిక్స్ అయ్యారో నేను ఎలాగైనా ఏఎస్ఓ జాబ్ సాధించాలని, ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటేనే మీరు కోరుకున్న జాబు మీ సొంతం అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో 100 రోజుల్లో 100 మార్కులు ఈజీగా మనం స్కోర్ చేయడం ఎలా అనేది మీకు బెస్ట్ ప్లాన్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఈ ప్లాన్ ఫాలో అవుతే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. సో మీకు తెలుసు, మనం సిలబస్ తీసుకుంటే మనకి పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి దాదాపుగా 16 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 16 సబ్జెక్ట్స్లో మనం 8 సబ్జెక్ట్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఎందుకంటే మనం ఈ 8 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయగలిగిన దాదాపుగా మనము 100 మార్క్స్ మనము స్కోర్ చేయగలుగుతాం. ఈ 8 సబ్జెక్ట్స్లో 4 సబ్జెక్ట్స్ మనం మ్యాక్సిమం స్కోర్ చేసే సబ్జెక్ట్స్ అన్నమాట. అలాగే ఈ 8లో 4 సబ్జెక్ట్స్ మనకి వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్. మరి ఈ 4 సబ్జెక్ట్స్ ఏంటి, ఈ 4 సబ్జెక్ట్స్ ఏంటి, వాటిని మనం ఎలా ప్రిపేర్ కావాలి, వాటికి సంబంధించి మనం టైం టేబుల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, 100 డేస్ టైం టేబుల్. ఓకే, సో 100 డేస్ 100 మార్క్స్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది మీకు నేను క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఏదైతే నేను టైం టేబుల్ ఇస్తానో దాన్ని సిన్సియర్గా సీరియస్గా ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. ఇది డిస్కస్ చేసే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఏఎస్ఓ సంబంధించి కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. అంటే పేపర్ 1, పేపర్ 2 ఆల్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఏవైతే సబ్జెక్ట్ చెప్పానో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా స్టేట్ టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు ఫుల్ కోర్స్ మీకు జస్ట్ మీకు 3500కే ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, రైట్. లేదు నాకు పేపర్ 2 మాత్రమే కావాలనుకుంటే జస్ట్ 2500కే ఈ 4 సబ్జెక్ట్స్ మీకు కవర్ అవుతాయి. స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్, అకౌంట్స్. ఓకే, సో ఓన్లీ పేపర్ 2 కావాలనుకుంటే కూడా మీరు సపరేట్గా తీసుకోవచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటేనే 50% మీరు సక్సెస్ అయినట్టే. మీకు తెలుసు, ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అంటే ఒక 20 సంవత్సరాల నమ్మకం. వేలాది మంది విద్యార్థులని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ. సో మీకు ఇందులో ఏ ఫ్యాకల్టీ తీసుకుని అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. అలాగే క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్లు ఉంటాయి. అలాగే పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇంత మీకు కంటెంట్ జస్ట్ ఇంత తక్కువ ఫీజుకే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని 80% మిస్ చేసుకోకండి. అండ్ ఈ క్లాసెస్ కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్లో మీరు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది. సో అక్కడ మీకు కనిపిస్తుంది, కంటెంట్ కనిపిస్తుంది, చూసుకోండి. ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకేనా, రైట్. ఇక మనము ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఇది మనకు యాక్చువల్గా సిలబస్. ఇది కంప్లీట్గా పేపర్ 1 అలాగే పేపర్ 2 సంబంధించిన సిలబస్ మీకు ఇచ్చారు ఇక్కడ. సో ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు పీడిఎఫ్లో ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. కంప్లీట్ సిలబస్ పేపర్ 1 ఏముంటుంది, పేపర్ 2 ఏముంటుందని డిస్కస్ చేశాను. సో కావాలనుకునే వాళ్ళు ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా సిలబస్ మీద కూడా ఒక అవగాహన వస్తుంది. ఓకే, రైట్. సో మరి ఈరోజు ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఫస్ట్ ఈ 16 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 16 సబ్జెక్ట్స్లో మనకి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ మనకి మ్యాక్సిమం స్కోర్ చేసే సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా, అవి ఏంటో చూద్దాం. అందులో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే సబ్జెక్ట్స్. ఓకే, అందులో ఫస్ట్ వన్ మనకి తీసుకుంటే మెంటల్ ఎబిలిటీ. ఇది రీజనింగ్. ఓకే, సో ఇది ఖచ్చితంగా అంటే ఎవరైనా సరే మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్ అది. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ తీసుకుంటే మనకి స్టాటిస్టిక్స్లో కూడా మనకి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ మీరు చదివి ఉంటారు డిగ్రీలో, కాబట్టి మీ అందరికీ ఐడియా ఉంటుంది స్టాటిస్టిక్స్. సో అయితే ఇందులో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఇందులో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. స్టాటిస్టిక్స్లో మీకు తెలుసు 5 యూనిట్స్ ఇచ్చారు. ఆ 5 యూనిట్స్లో మీరు ప్రతి యూనిట్ ఏ టాపిక్ తీసుకున్నా ఫస్ట్ కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. కాన్సెప్ట్ అంటే దానికి సంబంధించిన డెఫినేషన్ కావచ్చు, అలాగే లిమిటేషన్స్, మెరిట్స్, డిమెరిట్స్, ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్, ఇలా ప్రతి టాపిక్ సంబంధించి చదువుకోండి. తర్వాత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి క్వశ్చన్స్ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి.
సో అప్పుడు మీరు ఇందులో స్టాటిస్టిక్స్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి కంప్యూటర్స్లో కూడా మీరు మ్యాక్సిమం మార్క్స్ మనము స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్లో కూడా మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అయితే మనకి ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవుట్ ఆఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 7 to 8 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాటిస్టిక్స్ నుంచి ఒక 35 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్యూటర్స్ నుంచి 7 to 8, అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి అప్ టు 10 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఇలా మనము ఏవైతే ఉన్నాయో ఇందులో మ్యాక్సిమం మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ మార్క్స్ కూడా మీరు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్స్ అనమాట ఈ 4 సబ్జెక్ట్స్. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇంకా 4 సబ్జెక్ట్స్ ఏంటి, మరి ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం తర్వాత. వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అంటే మనకి ఎకనామిక్స్. ఓకే, ఎకనామిక్స్, అలాగే నెక్స్ట్ పాలిటీ, హిస్టరీ అండ్ నెక్స్ట్ జాగ్రఫీ. ఇవి మనకి వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్. ఓకే, అంటే ఎకనామిక్స్ మనకి దాదాపుగా మనకి 25 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. పాలిటీ 7 to 8, హిస్టరీ 7 to 8 అండ్ జాగ్రఫీ 7 to 8. ఓకే రైట్. ఇది వెయిటేజ్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్లో మరి ఇది కూడా వెయిటేజ్ ఉంది కదా సార్, ఎక్కువ ఉంది కదా అని. సో ఇక్కడ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్స్ అని చెప్పాను. ఇందులో మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయలేరు, అంత ఈజీ కాదు. అంటే ఎకనామిక్స్ తీసుకోండి, ఈవెన్ మీరు ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అంత ఈజీ కాదు. 25 చేయడం ఇంపాసిబుల్. ఓకే, అంత ఈజీ కాదు. అలాగే మీరు మిగతా సబ్జెక్ట్స్ కూడా అంత ఈజీ కాదు. కానీ ఈ సబ్జెక్ట్స్లో మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో అది మీరు కొంచెం క్లారిటీ ఉండాలి, అంటే డిఫరెన్స్ తెలియాలి మీకు. ఓకే రైట్. నెక్స్ట్ మరి మనకి 100 days ప్లాన్ అంటే మీకు తెలుసు మనకి August 15th నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది క్లియర్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, మరి August 15th నోటిఫికేషన్ వస్తే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? సో నేను ఎప్పుడు మీకు రిపీట్ చేస్తూనే ఉన్నాను, అక్టోబర్ ఎండింగ్లో కానీ లేదా నవంబర్లో కానీ మనకి ఎగ్జామ్లు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మైండ్లో పెట్టుకోండి. ఓకే రైట్. సో దీన్ని మైండ్లో పెట్టుకుంటే మనకి మ్యాక్స్ మనకి ఎన్ని డేస్ ఉంది, మనకి ఒక 130 days ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకి ఒక 130 days ఉంటుంది అనుకోండి. ఆ 130 daysని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా రైట్. ఈ 130 daysలో మనకి మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ 8 సబ్జెక్ట్స్లో ఆ 8 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఈ 8 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. అంటే మరి మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక మొత్తం టోటల్ 16 సబ్జెక్ట్స్ వరకు ఉంటాయి కదా, మిగతా 8 సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఫస్ట్ వీటి మీద మనం ఎలా ఫోకస్ చేయాలో చూద్దాం. ఓకే రైట్. సో ఈ 8 సబ్జెక్ట్స్లో మీరు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ 100 days అంటే మనకి ఇంతకుముందు చెప్పినట్టు మనకి 130 days మ్యాక్సిమం అనుకోండి. మనకున్న టైం 130 days, ఇప్పటి నుంచి కౌంట్ చేసుకున్న మ్యాక్సిమం 130 days అనుకోండి. ఆ 130 daysలో మనము 100 days, ఫస్ట్ 100 days మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏవైతే సబ్జెక్ట్స్ ఇచ్చామో అంటే మెంటల్ ఎబిలిటీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఈ 8 సబ్జెక్ట్స్ మనము ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి. ఇందులో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే వెయిటేజ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, స్టాటిస్టిక్స్ ఆఫ్ కోర్స్ మనకి 35 క్వశ్చన్స్ వరకు రావచ్చు. అలాగే ఎకనామిక్స్ 25 వరకు రావచ్చు. నేను చెప్తున్నది మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి, అంటే 150 మార్క్స్ తీసుకుంటే ఓకే, టోటల్ మనకి ఎన్ని ఉంటాయి, మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో 150 మార్క్స్ ఉంటాయి. నేను ఆ 150 మార్క్స్ నుంచి చెప్తున్నాను. ఆ 150లో మనం 100 మార్క్స్ మనం ఎలా స్కోర్ చేయాలి. ఎప్పుడైతే మీరు 100+ స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటారు. ఓకే, 100% మీరు సేఫ్ జోన్లో ఉంటారు. మళ్ళీ సార్ లాస్ట్ నోటిఫికేషన్లో అప్పుడు ఎగ్జామ్లో కట్ ఆఫ్ 70 ఉంది, 60 ఉంది, ఇప్పుడు 100 అంత ఉండదు అని అలాంటి థాట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ డిలీట్ చేయండి. సో ఇప్పుడు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్. సో ఆల్వేస్ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ సిలబస్ ఉంది. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి మళ్ళీ పెద్దగా టైం ఉండదు. సో అందుకే ఇప్పుడు కనుక మీరు 100+ మీరు మార్క్స్ స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మెయిన్స్లో కూడా మీరు ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతారు. ఓకే, సో అందుకే లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ మర్చిపోండి. కట్ ఆఫ్ మార్క్స్ ఎప్పుడు ఫిక్స్డ్ ఉండవు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో మీరు మాత్రం టార్గెట్ పెట్టుకోవాల్సింది 100+ మార్క్స్. ఓకే రైట్. సో ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ సబ్జెక్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కలిపితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 100 మార్క్స్ వరకు వస్తాయి. సో ఈ 8 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 8 సబ్జెక్ట్స్ మనకి మీద మీరు ఫోకస్ చేయగలిగితే దాదాపుగా ఒక 100 మార్క్స్ వరకు మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్. సో
అయితే మరి 100 మార్క్స్ ఇవే స్కోర్ చేస్తాం కదా సార్, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఇగ్నోర్ చేయొచ్చా అని, దాని గురించి కూడా చెప్తాను. ఓకే రైట్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇందులో మనకి ఏవి వెయిటేజ్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకుంటే స్టాటిస్టిక్స్ 35 మార్క్స్ ఉంది, అలాగే ఎకనామీ 25 మార్క్స్ ఉంది. సో 100% ఈ 2 సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి, ఎక్కువగా ఫోకస్ చేయాలి. అంటే చాలామంది చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే, ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఫోకస్ చేస్తే జాబ్ రాదు. ఓకే, ఆ 2 సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో అందుకే మీరు ఇప్పటి నుంచి ఇంకా 100 డేస్ కాబట్టి డైలీ మనకి స్టాటిస్టిక్స్, ఓకే, స్టాటిస్టిక్స్ మీద 2 అవర్స్ మినిమం స్పెండ్ చేయాలి. ఓకే రైట్. అలాగే ఎకనామిక్స్ మీద మినిమం 2 అవర్స్ స్పెండ్ చేయాలి. ఎకనామిక్స్ మీద 2 అవర్స్ డైలీ. అంటే మీకు 100 డేస్ తీసుకుంటే డైలీ 2 అవర్స్ అంటే మీకు 200 అవర్స్ అవుతుంది. స్టాటిస్టిక్స్లో మీకు తెలుసు 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో మనకి 2 అంటే ఈచ్ యూనిట్కి మీకు 20 అవర్స్ వేసుకున్న 100 అవర్స్లో మీరు మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎకనామిక్స్ తీసుకుంటే మనకి 3 యూనిట్స్ ఉన్నాయి. చూడడానికి 3 యూనిట్సే ఉన్నాయి, కానీ సిలబస్ అన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఎకనామిక్సే. ఓకే, అన్ని సబ్జెక్ట్స్లో పోల్చుకుంటే మనకి ఎకనామిక్సే చాలా సిలబస్ ఇచ్చారు. ఎందుకంటే ఎకనామిక్ కాన్సెప్ట్స్ అని ఇచ్చారు, అలాగే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఇచ్చారు, ఇండియన్ ఎకనామిక్స్ అని, కంప్లీట్ ఎకనామిక్స్ అంటే మ్యాక్రో ఎకనామిక్స్ మొత్తం ఇచ్చారు. కాబట్టి దీని సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీని మీద కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా 2 అవర్స్ డైలీ స్పెండ్ చేయండి. ఓకే, డైలీ ఖచ్చితంగా 2 అవర్స్ ఎకనామిక్స్ సెట్ చేసుకోండి. ఓకే రైట్. అయితే నెక్స్ట్ ఇది 2 మనకి అఫ్కోర్స్ డిసైడింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో 35 + 25 దాదాపుగా మనకి ఎంత 60 మార్క్స్. జస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి మనకి 60 మార్క్స్ మనము స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ మరి మిగతా సబ్జెక్ట్స్ అంటే మనకి 2 సబ్జెక్ట్స్ పోను ఇంకా మొత్తం 8 సబ్జెక్ట్స్ కదా, అందులో ఇంకా 6 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మెంటల్ ఎబిలిటీ కానివ్వండి, కంప్యూటర్స్, కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ 1 అవర్ డైలీ 1 అవర్. ఓకే, అన్నిటికీ కూడా మినిమం డైలీ 1 అవర్ స్పెండ్ చేయండి. ఓకే రైట్. సో ఇలా 100 డేస్ ప్లాన్ చేసుకోండి. సో అయితే ఇవి కంటిన్యూగా 100 డేస్ మీకు డైలీ 2 అవర్స్ కంటిన్యూ చేసుకోండి. అయితే ఇక్కడ మీకు ఏవైతే సబ్జెక్ట్స్ అంటే డైలీ 1 అవర్ మీకు 100 డేస్ అంటే మధ్యలోనే కంప్లీట్ అయిపోతాయి. అంటే కొన్ని సబ్జెక్ట్స్ మీకు 30 డేస్లో కంప్లీట్ కావచ్చు, కొన్ని డేస్ మీకు 50 డేస్లో కంప్లీట్ కావచ్చు. ఇంకా టైం ఉంటుంది కదా, అప్పుడు మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా సబ్జెక్ట్స్ ఏమున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డేటా ఎనాలిసిస్. సో ఇలాంటి ఏవైతే మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయో అప్పుడు ఏ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతే అప్పుడు ఆ సబ్జెక్ట్స్ మిగతా సబ్జెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం మొత్తం ఉన్నది 100 మార్క్స్. ఓకే, సో ఇవన్నీ కలిపితే మనకు 100 అంటే 100కి 100 రావడం అనేది అంత ఈజీ కాదు కదా. సో మ్యాక్సిమం మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా ఒక 70 to 80 మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతాం. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఓకే, నెగిటివ్ మార్క్స్. సో నెగిటివ్ మార్క్స్ అనేది ఉన్నాయి కాబట్టి వెరీ డేంజర్. సో 70 to 80 మార్క్స్ మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. సో అయితే ఇంకా మరి 20 మార్క్స్ ఏవైతే 20 మార్క్స్ ఉన్నాయో అప్పుడు మిగతా సబ్జెక్ట్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయగలిగితే, సో ఇప్పుడు ఏవైతే చెప్పానో ఆ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా అక్కడ 20 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. సో ఓవరాల్గా మనం 100 మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, 251లో నీ పేరు ఉండాలి. ఓకే, మనకి 251 పోస్టులు ఉన్నాయి కదా, అందులో ఫైనల్ లిస్ట్లో నీ పేరు 100% ఉండాలి. సో నువ్వు ఎప్పుడైతే ఇలా ప్రిపేర్ అవుతావో ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్లో నీ పేరు ఉంటుంది. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఆలోచనలు ఏమైనా ఉంటే మైండ్లో తీసేయండి, పాజిటివ్ ఆలోచించండి. సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. నేను ఎప్పుడు రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఇది ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మళ్ళీ 5 ఇయర్స్కి వస్తుందో 10 ఇయర్స్కి వస్తుందో అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. సో మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఈ ఎగ్జామ్కి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని 80% మిస్ చేసుకోకండి. సో సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి, 100% జాబ్ వస్తుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.